హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ మోడల్ బ్రాస్లెట్ అనేది తయారు చేస్తున్నాను. దానికోసం నేను MDF బేస్ అనేది తీసుకున్నాను. ఇలా బిగ్ సైజ్ MDF బేస్ అనేది తీసుకొని నేను చూపించే విధంగా B7000 గ్లూ అనేది రౌండ్గా అప్లై చేయండి. తర్వాత స్కై బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని నేను చూపించే విధంగా పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి ఈ బ్రాస్లెట్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. మళ్ళీ వచ్చేసి ఇంకొక లేయర్ ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోండి. మళ్ళీ వచ్చేసి డ్రాప్ షేప్ పర్పుల్ కలర్ గ్లాసీ కుందన్స్ని స్టిక్ చేసుకోండి నేను చూపించే విధంగా. ఇలా రౌండ్గా మొత్తం స్టిక్ చేసుకోండి నీట్గా. కుందన్స్ అనేవి వంకర పోకుండా అన్నీ సమానంగా ఉండేటట్టు నీట్గా స్టిక్ చేసుకోండి. మళ్ళీ వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయండి. ఇంకొక లైన్ అనేది ఇలా గ్లూ అప్లై చేసేటప్పుడే ముందుగా స్టిక్ చేసిన కుందన్స్ కూడా చివరన కొంచెం గ్లూ అనేది అంటేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే విధంగా కుందన్స్ వాటికి అంటినప్పుడు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఆ కుందన్స్కి కూడా గ్లూ అనేది కొంచెం అప్లై చేయటం వల్ల ఇలా నీట్గా అన్ని కుందన్స్ని 1 by 1 స్టిక్ చేసుకోండి. మళ్ళీ వచ్చేసరికి పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేయండి. మధ్యలో వచ్చేసి రౌండ్ షేప్ సిరామిక్ కలర్ 3 mm కుందన్ని స్టిక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది పెట్టుకోండి. కుందనికి మధ్యలో అనమాట గ్లూ అనేది పెట్టుకొని జర్కన్ స్టోన్స్ పర్పుల్ కలర్ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేయండి. మొత్తం రౌండ్గా ఇలా స్టిక్ చేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్ 1 కట్ బ్యాంగిల్ కరువు బ్యాంగిల్ తీసుకున్నాను 1 కట్. ఆ బ్యాంగిల్కి నేను వచ్చేసి పర్పుల్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను నీట్గా. అక్కడ గ్లూ అనేది అప్లై చేసేసి మనం ఇప్పుడు తయారు చేసుకున్న MDF బేస్ అనేది స్టిక్ చేశాను. తర్వాత వచ్చేసి 8K పర్పుల్ కలర్ ఐ షేప్ కుందన్స్ని తీసుకొని ఇలా 4 సైడ్స్న ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా 4 కుందన్స్ అనేవి పట్టాయి అన్నమాట. మిడిల్లో వచ్చేసి డ్రాప్ షేప్ స్కై బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేశాను. ఈ మిడిల్లో కూడా 4 కుందన్సే పడతాయి అన్నమాట. ఈ మిడిల్లో వచ్చేసి గ్లూ పెట్టగానే ఒక్క నిమిషం కొంచెం గ్లూని ఆరనిచ్చి ఆ కుందన్ స్టిక్ చేయండి, లేకపోతే అటు ఇటు కదులుతాయన్నమాట. MDF బేస్ పెట్టాక ఒక అర్ధగంట గంట ఆరనిచ్చాక ఇవి స్టిక్ చేసుకోండి. అన్నీ నీట్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది సమానంగా రావాలన్నమాట అన్ని ఫ్లవర్స్కి. చూసారు కదా, అన్ని ఫ్లవర్స్ అనేది కంప్లీట్ అయ్యాక ఇలా మిడిల్లో గ్లూ అప్లై చేసి ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది వైట్ కలర్ జర్కన్ స్టోన్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్కి మధ్యలో 3 mm రౌండ్ షేప్ సిరామిక్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. బ్రాస్లెట్ అయిపోయింది. దాని లుక్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ బ్రాస్లెట్ అనేది తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.